రాజమండ్రి కల్తీపాల కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజుకో కుటుంబంలో మరణ మృదంగం మోగుతోంది. బుధవారం పసివాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇవాళ ఓ పెద్దావిడను మృత్యువు కబళించి వేసింది. కల్తీ కాటుతో ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. తమ ఆత్మీయులకు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోయారు. 13 మంది ప్రాణాలను గాల్లో కలిపేసిన కాలకూట పాలు ఇప్పుడు మరో 7గురి ప్రాణాలను గాల్లో దీపంగా మార్చింది. వాళ్లతో మృత్యువు చెలగాటమాడుతోంది. వాళ్లకు ప్రాణాలు పోయాలని డాక్టర్లు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది బొడవని దుఃఖం. కన్న కొడుకు కళ్ల ముందే కల్తీపాలకు బలైపోవడంతో గుండె పగిలిన ఓ తండ్రి ఆవేదన. రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఇంకా మరణ మృదంగం మోగుతూనే ఉంది. రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న 2.5 ఏళ్ల బాలుడు జై కృతిరాజ్ బుధవారం నాడు మృతి చెందాడు. కల్తీపాలు తాగి అనారోగ్యం పాలైన బాలుడు 3 వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. కోలుకుంటాడనే లోపే తన 2.5 ఏళ్ల బాబు చనిపోవడంతో ఆ కుటుంబం శోకం చెప్పలేనటువంటి పరిస్థితి. 3 వారాల నుంచి చికిత్స పొందుతున్నాడు. ఈ రాజమండ్రి కల్తీపాలకు పడకకు సంబంధించి తండ్రే కొడుక్కి ఒంట్లో బాగుపోవడంతో శివరాత్రి తర్వాత రోజు దాదాపు లీటర్ పాలు తన స్వయంగా పట్టించినట్టుగా చెప్పి మొత్తం ఎంతో తీవ్రంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. 6 సంవత్సరాల బాలుడు, అలాగే తాజాగా చనిపోయినటువంటి 2.5 ఏళ్ల బాబుతో పాటు ఈ రాజమండ్రి కల్తీపాల ఘటనకు సంబంధించి 70 ఏళ్ల పైబడిన వారు మృత్యువాత పడుతుంటే 3 ఏళ్లలోపు చిన్నారులు, అభంశుభం చెల్లిన చిన్నారులు పాలు తీసుకోవడమే మా తప్పైపోయిందంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై 23 రోజులు మృత్యువుతో జరిగిన పోరాటంలో అలసి సొలసి మృత్యు ఒడికి చేరాడు 3 ఏళ్ల కృతిరాజ్. దీంతో రాజమండ్రి లాలాచెరువు పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బాధితుల నివాసానికి వెళ్లి 10 లక్షల నష్టపరిహారం అందజేశారు. దీని మీద మాత్రం ప్రభుత్వం మాత్రం కఠినంగా ఎవరైతే ఈ నేరాన్ని పాల్పడ్డాడో అతని మీద శిక్షించడంతో పాటు సమాజంలో ఇలాంటి మరొకసారి పునరావృతం రాకుండా మనకి భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్లందరినీ కూడా సమావేశపరిచి ఇలాంటి రీజన్స్తోనే ఇలాంటి ప్రజలకి అసౌకర్యం జరగకుండా అందరినీ కూడా బాధ్యులు చేస్తున్నానని చెప్పేసి కూడా వారు కలెక్టర్లందరికీ చెప్పడంతో పాటు మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా వాళ్ళంతా అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కల్తీపాలు ఇంకా కాటేస్తూనే ఉన్నాయి. రోజుకో కుటుంబంలో విషాదం నింపుతున్నాయి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో గురువారం నాడు మరొకరు మృతి చెందారు. బండారు వీరలక్ష్మి అనే 60 ఏళ్ల మహిళ బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 7గురు కల్తీపాల బాధితులు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 3గురికి డయాలసిస్ జరుగుతోంది. 4గురికి డయాలసిస్తో పాటు వెంటిలేటర్పై ఉంచాల్సొచ్చింది. ఆ 4గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కల్తీపాలు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. గతంలో 50 ఏళ్లకు పైబడిన వాళ్లే మృతి చెందారు. ఇప్పుడు పసివాళ్లు కూడా మరణించడం అందరినీ కలిచివేస్తోంది. ఈ కల్తీపాలు వృద్ధులతో పాటు చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపించాయి. రాజానగరంలోని నర్సాపురం ప్రాంతానికి చెందిన గణేష్ దాదాపు 10 సంవత్సరాలుగా రాజమండ్రి సమీప ప్రాంతాలైన లాలాచెరువు, గణేష్ నగర్లలో వందలాది మందికి పాలు పోస్తూ ఉంటాడు. మహాశివరాత్రి నేపథ్యంలో పాలకు గిరాకీ పెరిగింది. దీంతో మరింత ఎక్కువ సంపాదించాలనే ఆశతో అతగాడు పాలను కల్తీ చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్తీపాలు తాగిన వారిలో అనూరియా, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వైద్యులు గుర్తించారు. అయితే పాలలో ప్రత్యేకంగా రసాయనాలు కలపలేదు గాని ఎంసిల్ నుంచి వెలువడిన రసాయనం ఇంత హానికరంగా మారినట్లు తెలుస్తోంది. దానివల్ల పాలలో విషపూరిత ఇథిలిన్ గ్లైకాల్ కలిసి అవి తాగిన వారు కిడ్నీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోయినట్లు ల్యాబ్ నివేదికలు తేల్చాయి. ఈ దుర్ఘటనకు కారణమైన గణేష్ను కఠినాతి కఠినంగా శిక్షించాలని జనం కోరుతున్నారు.